ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక పాఠముగా కోరికలు తీర్చే దేవుడు కోరేదేమిటి? కోరికలు తీర్చే దేవుడు కోరేదేమిటి? మంచి పాఠం. అందరూ శ్రద్ధతో ఆసక్తితో వినాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. కోరికలు ఈ అంశంలో ప్రత్యేకంగా మనకు కనబడుతున్న వినబడుతున్న మాట కోరికలు. కోరికలు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఉంటాయండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న వారు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, చిన్నలైనా పెద్దలైనా, యవనస్తులైనా వృద్ధులైనా, అందరికీ కూడా కోరికలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కోరికలు ఉన్నాయి. కోరికలు లేని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మాకు ఏ కోరికలు లేవని చేయెత్తితే మీకు సన్మానం చేపిస్తారు. కొంచెం ఆ ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి అమ్మా, శబ్దం పోతుంది. లేదా ఫ్యాన్ క్లోజ్ చేయండి. రైట్. విచిత్రమైన సౌండ్లు వస్తున్నాయి. మంచిది. ఒకే కొద్ది నిమిషాలు ఓర్పుతో ఉండండి. మంచి పాఠం విందాం. కోరికలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. చిన్నపిల్లలకి వారికి తగ్గ కోరికలు ఉంటాయి. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకి కోరికలు ఉంటాయి. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన కోరికలు ఉంటాయి. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. జాగ్రత్త వినండి, మాట్లాడకండి దయతో. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి ప్రియులారా. కోరికలు లేని వారు అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. చిన్నపిల్లలకి ఎలాంటి కోరికలు ఉంటాయి అంటే, వాళ్ళు ఏదో తినాలనుకుంటారు, ఎవరితోనో ఆడుకోవాలి అనుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళకు తగ్గ కోరికలు కలిగి ఉంటారు. యవన ప్రాయంలోకి వచ్చేసరికి బాగా చదువుకోవాలన్న కోరిక, మంచి ర్యాంకులు సాధించాలన్న కోరిక, మంచి జాబ్ కొట్టేయాలని కోరిక, చక్కని ఒక అమ్మాయిని అందగత్తెన వివాహం చేసుకోవాలని కోరిక, అందమైన అబ్బాయిని వివాహం చేసుకోవాలని కోరిక, మంచి మంచి వాహనాల్లో తిరగాలని కోరిక, ఇలా రకరకాల కోరికలు యవన ప్రాయంలోకి వచ్చే వారికి ఉంటాయి. ఇక వృద్ధాప్యంలోకి వెళ్ళిన వారికి కోరికలు ఉండవా అంటే, వృద్ధులకు కూడా కోరికలు ఉంటాయి. పెద్దలు సామెత చెప్పారు, చింత చచ్చిన పులుపు చావదట. మీకేమైనా అర్థమైందా? చింత చచ్చిన పులుపు చావదంటే, నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. ఒక చింత చెట్టుని మీరు నరికేశారనుకోండి, అది చచ్చిపోతుంది, కానీ దాంట్లో ఉన్న పులుపు పోదండి. దాన్ని నరికేసిన తర్వాత ఒక పుల్ల తీసుకొని నోట్లో పెట్టుకొని నమలండి, కొద్ది రోజుల తర్వాత పుల్లగానే ఉంటుంది. అది ఒగరొగరుగా ఉంటుంది. చెట్టుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అది నరకబడిన తర్వాత కొంతకాలానికి అలానే ఉంటుంది. అందుకే చింత చచ్చిన పులుపు చావదు అన్నారు. అలాగే మన శరీరంలో సత్తువు తగ్గిపోయిన, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత శక్తి తగ్గిపోతుంది, సత్తువు తగ్గిపోతుంది. అయినా కోరికలు ఉంటాయి. తప్పకుండా అందరికీ కోరికలు ఉంటాయి. కొంతమంది అంటారు, కోరికలు తీరని వాళ్ళు చనిపోతే దయ్యాలు అవుతారండి అంటారు. అది చాలా తప్పు. కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలు అవుతారా? కొంచెం సౌండ్ తగ్గించండి నాన్న, తగ్గించు. కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలు అవుతారా? అసలు కోరికలు తీరి చనిపోయేవాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? చనిపోయేంతవరకు అందరికీ కోరికలు ఉంటాయి. మరి అందరూ కోరికలతోనే చనిపోతే అందరూ దయ్యాలు అయిపోవాలి కదా. ఇక భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకంటే దయ్యాలే ఎక్కువ ఉండాలి. అడుగు తీసి అడుగేస్తే హలో అనాలి దయ్యం. ఆలోచించండి, అదొక తప్పుడు మాట. కోరికలు అందరికీ ఉంటాయి. కోరికలు తీరి చనిపోయే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. చనిపోయే క్షణం వరకు కోరికలు ఉంటాయి. ఉరి తీసే సమయంలో కూడా అడుగుతారట, నీ చివరి కోరిక ఏమిటని. అంటే చనిపోయేంత వరకు మనిషికి కోరికలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ కోరికలు ఉంటాయి. కోరికలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మనకందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు ఏదో అడిగితే వాళ్ళ కోరికను తీర్చడానికి చాలా కష్టపడతారండి.
అప్పటికప్పుడు వాళ్ళ కోరికలు తీర్చలేకపోయినా ఏదో ఒక రోజు నా పిల్లల కోరికలు నేను తీర్చాలని ఒక ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులు ఉంటారు. పాపి మానవులకి ఇంత ప్రేమ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు మన కోరికలు తీర్చగలడు. ఆయన ఎవరో తెలుసా? కోరికలు తీర్చే దేవుడు. కోరికలు తీర్చే దేవుడు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన పదం బైబిల్లో కనిపించింది. నేను ఏమనుకునేవాడిని అంటే మనుషులకే కోరికలు ఉంటాయి అనుకునేవాడిని. కానీ ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి జీవికి కోరిక ఉంటుందని బైబిల్లో రాయబడింది. ఒక మానవులకు మాత్రమే కాదు, దేవుడు సృజించిన ప్రతి జీవికి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ తీర్చేవాడు దేవుడే. మన కోరికలే కాదు, ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు ఆయన. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 15-16 వచనాలను చూడగలిగితే ప్రియులారా, సర్వజీవుల కన్నులు 2 సార్లు చెప్పనివ్వండి, ఎందుకంటే వాళ్ళు రాసుకోవాలి కదా నాన్న. 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత మంచి మాట అండి. నీవు నీ గుప్పిలి విప్పి, ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. తృప్తిపరచడం అంటే ఏంటండి? కోరిక తీరుస్తున్నాడు. తృప్తిపరచడం అంటే కోరిక తీరుస్తున్నాడు. భోజనం తినాలనే కోరిక ఉంటుంది. అలా పెడుతుంటే మనం తింటా ఉంటాం, తిన్న తర్వాత చాలు అంటాం. ఇంకా తినండి అంటే వద్దండి, తృప్తిగా తినేసాను అంటే కోరిక తీరిపోయింది. మనకే కాదండి కోరికలు, ఈ ప్రపంచంలో ప్రతి జీవికి కోరికలు ఉన్నాయి. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కోరికలు తీర్చే దేవుడు. అందుకే టైటిల్ పెట్టాం, కోరికలు తీర్చే దేవుడు. కోరేది ఏమిటి? మన కోరికలు తీర్చలేదా? తీర్చాడు కదండి. మన కోరికలు తీర్చడానికే దేవుడు ప్రకృతిలో ఎన్ని పెట్టాడండి. కొంతమందికి ఏమండి ఏదో మంచి ఆహారం తినాలనే కోరిక, అది ఎవరు పెట్టారు? ప్రకృతిలో దేవుడు పెట్టాడు. నీ కోరిక నెరిగి నా పిల్లలు ఇలాంటి వాటిని కోరుకుంటారని దేవుడు ఎన్ని ఆహార వస్తువులు పెట్టాడండి. ఎన్ని మాంసాహారాలు, ఎన్ని శాకాహారాలు. ఒక ఆవిడ అంటుంది, విజయరావు గారు మా ఆయనకి ముక్కలేనిదే ముద్ద దిగదండి అంటుంది. ముక్కలేనిదే ముద్ద దిగదండి అంటుంది. అంటే ముద్దకి ఏముండాలి? మొక్క ఉండాలి. మరి ఎన్ని ముక్కలు తింటాడండి? కొంతమంది తింటారండి, పెట్టు 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 చచ్చిపోతారండి. పెట్టేవాళ్ళు చంపేస్తారని అంత తింటారండి. తిన్నారు దేవుని పని ఏమైనా చేస్తారేమోనంటే అది చేయరండి. తినే అర్హత ఎవరికి ఉంటుందో తెలుసా? కష్టపడి దేవుని పని చేసేవాడికి ఉంటుంది. కష్టపడి పిల్లలు పని చేసి వచ్చిన తర్వాత తల్లి ఏముంటుందో తెలుసా? ఎప్పుడు తిన్నావో నాన్న, ఇంకొంచెం పెట్టుకొని తినరా అంటది. కష్టపడే కొడుకు అయితే, అదే ఊరు మీద పడి తిరిగి వచ్చినోడు అనుకోండి, పాడు తింటుంటే ఏమంటది? వచ్చావా నాయన, తింటున్నావా, బాగా తినరా, దున్నపోతులా తినరా, అప్పుడు చచ్చిపోయినా బాగుండేదరా, ఎందుకురా నువ్వు బ్రతికుని మమ్మల్ని ఏడిపిస్తున్నావు అంటే ఏ కొడుకు తింటే తల్లిదండ్రులకు సంతోషం? కష్టపడే కొడుకులు తింటే సంతోషం. నేనండి ప్రతిరోజు మీటింగ్కి వెళ్తానండి. ప్రతిరోజు దేవుని పని నేను కల్పించుకుంటాను. ఎప్పుడైనా మీటింగ్ క్యాన్సిల్ అయిందనుకోండి, వెంటనే నాకున్న సంఘాల్లో ఏదో ఒక సంఘానికి నేను కాల్ చేసి ఫోన్ చేసి పిల్లల్ని మీరు మైక్ పెట్టండి, నేను వచ్చేస్తానని అంటాను. ఖాళీగా కూర్చోవడం కంటే 10 మందికి దేవుని మాటలు చెప్పడం మంచిది కదా. ఆ అవకాశం కూడా దొరకకపోతే ఎవరో సంఘంలోనికి రానోళ్ళని టార్గెట్ చేస్తాను నేను. పలానా వాళ్ళు 2-3 వారాల నుంచి రావట్లేదని అనుకొని అక్కడికి వెళ్ళిపోయి తిన్నగా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏంట్రా ఈ మధ్య రావట్లేదని చిన్నగా మాట్లాడుతుంటాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలోనే ప్రభువా ఎందుకో ఈ మధ్య వీళ్ళు రాలేకపోతున్నారు, దయతో మన్నించండి, మరలా మరుసటి వారం నుండి క్రమంగా వచ్చేటట్లు సహాయం చేయడానగానే తప్పకుండా వారిపోతారు మరలా మరుసటి వారం. దేవుని పని చేయాలి, పని చేసేవాడు తినాలి.
పని చేయని రోజండి నేను భోజనం తినాలని నాకు చాలా కష్టం అండి. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటాయి. ఇది తినే అర్హత నాకు లేదనుకుంటాను. నేను ఏం చేశానని తింటున్నాను. కొంతమంది తింటా ఉంటారండి, ఆలోచించరండి. తిను, బాగా తిను. దేవుడు ఊరుకోడండి. ఆయన రెక్కల కష్టాన్ని మనం తింటున్నాం. ఆయన కొరకు కష్టపడకుండా తింటే ఎలా? నీకోసం ఎంత మంచి ఆహారాలు పెట్టాడు ఈ ప్రకృతిలో. మనం ఇష్టపడతామని తెలిసే, మనం వీటిని కోరుకుంటామని తెలిసే నీ కోరికలన్నీ తీర్చాడు ఆయన. కొంతమంది చూడండి, మాకు పలానా ఫ్రూట్స్ అంటే ఇష్టం అండి అంటారు. అవి దేవుడు పెట్టాడు నీకు ప్రకృతిలో. ఈ రంగులు, ఈ రుచులు, ఈ రూపాలు, ఎన్నో ప్రదేశాలు, కొంతమంది కొన్ని మంచి ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతారు. ఇవన్నీ దేవుడు పెట్టాడండి. మనందరి కోరికలు తీర్చిన దేవుడు అండి. అందరి కోరికలు తీర్చిన దేవుడు. బాగా చదువుకోవాలనుకుంటాడు. ఆ చదువులో దేవుడు సహాయం చేస్తేనే కదండి మనం విజయం సాధించగలిగేది. ఉద్యోగం కావాలనుకున్నాం, ఆ కోరిక తీర్చింది ఎవరు? దేవుడే. వివాహం కావాలనుకున్నాం, ఆ కోరిక తీర్చాడు. వివాహమైన తర్వాత కోరిక ఏంటి? అందరి కోరిక పిల్లలు కావాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ఆ కోరిక తీర్చాడు. మరి దేవుని కోరిక తీర్చవా? ఏమండి, దేవుడు మన కోరికలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇంకా ఒకవేళ ఏదైనా కావాలనుకుంటావా? అయితే ఆయన కోసం నువ్వు బ్రతికడిగితే తప్పకుండా తీర్చగలడు. అక్కడే 19వ వచనం చూడండి. 145వ కీర్తన 19వ వచనం చూడండి. 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అన్నాడు. చూడండి, ఎవరి కోరిక? ఆయన యందు భయము కలిగి, ఆయన యందు మనం భక్తి కలిగి బ్రతుకుతుంటే నీ ప్రతి కోరికను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అంటే కోరికలు తీరుస్తాడట ఆయన. ఏమంటే భయభక్తులు కలిగే వాళ్ళు ఏం కోరుకుంటారు? దేవుణ్ణి. లోక సంబంధమైన వాటిని కోరుకోరండి. నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి. సేవకుల సభండి అది. 1000 మంది సేవకులు వచ్చారు. ఒక 5 నిమిషాలు మన అవసరాల కోసం మనం ప్రార్థన చేసుకుందామని చెప్పి దైవ సేవకుడు వేదిక మీద నుంచి చెప్పాడు. అందరు నిలబడ్డారు, ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళ కోరికలని దేవుడికి చెప్పుకుంటున్నారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా నా ప్రక్క నుండి? ప్రభువా, నన్ను తలగా ఉంచుదనన్నావే కానీ తోకగా ఉంచనన్నావు కదా. నా ఇంటి పక్కోడికి 9 ఎకరాలు ఉంది ప్రభువా. నాకు 10 ఎకరాలైనా లేకపోతే నేను వాడికి తలనేలా అవుతాను ప్రభువా. ఒకటి తక్కువైనా తోకనైపోతాను ప్రభువా. ఒకటి ఎక్కువే తప్ప తక్కువ లేదు ప్రభువా. నువ్వు అంత గొప్ప దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు అంటున్నాడు. 10 ఎకరాలు ఇస్తే సేవ చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? శుభ్రంగా మానుకొని వెళ్ళిపోతాడా? ఒక్కోసారి మనకు ఆస్తులు ఇవ్వకపోవడం కూడా మంచిదేనండి, అవునా? మనం ఒక్కోసారి ఎన్ని అడిగినా ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఇస్తే నువ్వు జంప్ అయిపోతావని ఆయనకు బాగా తెలుసు. ఒక ఆవిడండి, పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే నా దగ్గరకు వచ్చి ప్రతిసారి అన్నా ప్రార్థన చేయన్నా ప్రార్థన చేయని విసిగించేది. ఎవరైనా కొత్తగా సేవకులు వచ్చారంటే వాళ్ళ ప్రాణం తీసేది. ప్రార్థన చేయగా 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 కొంతకాలానికి దేవుడు కొడుకుని ఇస్తే 4 సంవత్సరాలు బంద్ చేసిందండి. ఎప్పుడు వెళ్ళి అడిగినా ఏంటమ్మా రావంటే, పిల్లోడు ఏడుస్తారని రావట్లేదన్నా. మరి నువ్వు ఏడిస్తే కొడుకునిచ్చాడు దేవుడు, ఇప్పుడు దేవుడిని ఏడిపించే పని చేస్తున్నావు. ఏడవగా ఏడవగా కొడుకునిస్తే ఇప్పుడు దేవుడిని ఏడిపిస్తా ఉంది. అందుకే ఇవ్వకపోవడమే బెటర్ అనుకుంటా నేను అప్పుడప్పుడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, ఆలోచించండి. మన మనసు ఎరిగిన దేవుడు, ప్రతిదీ దేవుడు కోరికలు తీర్చేవాడని చెప్పేసి ఏది పడితే అది అడగకూడదు, అవునా? కోరికలకు ఏముండాలి? హద్దు ఉండాలి. విపరీత కోరికలు ఉండకూడదు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. నేను ఎప్పుడు దేవుని ఏం కోరుకుంటానో తెలుసా? ఎప్పుడైనా నాకు పిల్లలు ఉన్నారండి, కొడుకు కుమారుడు, వాళ్ళ కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళకేదో ర్యాంకులు రావాలని, గొప్ప విజయాలు సాధించాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. నీ ఇష్టం ప్రభు, వాళ్ళు సేవలో ఉండాలి. మీరు ఫెయిల్ అయిపోయినా పర్లేదురా, సేవ మాత్రం చేయాలి. బైబిల్ ఎగ్జామ్లో మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. అది నేను చెప్పేవాడిని పిల్లలకి. ఈరోజు నా కుమారుడు కూడా సేవలోకి వచ్చాడు. ఆయన ప్రిన్సిపల్.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మన కోరికలు ఏమై ఉండాలి? లోక సంబంధమైనవి కోరుకుంటారా? వద్దండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం చదవండి ప్రియులారా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. చూడండి, ఏం కోరుకుంటారట? ఉత్తమమైనది. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుని కోరిక, ఆశ అంటే కోరిక, అహంకారయుక్తమైనది. భక్తిహీనులు ఎందుకు కోరుకుంటారు? దేవుని దగ్గరికి వచ్చి మొక్కుకుంటారు, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. భక్తిహీనులు వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ముందు కోరికలు కోరుతూ ఉంటారు, కోరికలు తీర్చే దేవుడని. వాళ్ళ కోరికల్లో అహంకారం ఉంటుందట. అంటే ఏదో బాగా సంపాదించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి నేను. చూసారా? భక్తిహీనుల కోరిక అహంకారయుక్తమైనది, నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏం కోరుకుంటాను తెలుసా? నాకు చక్కగా వాక్యం చెప్పే జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా అని కోరుకుంటాను. ప్రతిరోజు నేను అడిగేది అదేనండి దేవుడు. నేను వాక్యం చెబుతుంటే వినే పిల్లలకు చక్కగా అర్థం కావాలి, అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని బోధించే సామర్థ్యం నాకు ప్రసాదించు తండ్రి అని అడుగుతాను. మంచి సేవను నాకు ప్రసాదించు తండ్రి. అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలి, అనేకులను వెలిగించాలి, అనేక ఆత్మలను నీ యొద్దకు నడిపించాలి అని దేవుని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇంతకు మించి నేను ఏది కోరుకోనండి. నాకు అసలు ఎంతవరకు గుర్తు కూడా లేదు ఏదైనా కోరుకున్నాను. అన్ని దేవుని సేవ కోసం, ఆత్మల రక్షణ కోసమే నా కోరికలు. నీతిమంతుని కోరిక ఎలాంటిదట? ఉత్తమమైనది. భక్తిహీనుని కోరిక అహంకారయుక్తమైనది. ఏం కోరుకుంటున్నారు మీరు దేవుని సన్నిధిలో? ఎలాంటి వాటిని కోరుకుంటున్నారండి? ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తేనండి పాడైపోయిందండి. ఏవేవో కోరుకుంటున్నారు. మా పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు సాక్ష్యాల రూపంలో. మావాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడు? అమెరికాలో సెటిల్ అయిపోయి దేవుడి కోసం అని చెప్తున్నాడా? దేవుని గురించి మాట్లాడుతున్నాడా? మంచిదే, సెటిల్ అయిపోయాడు, మంచి ఉద్యోగం చేయటం మంచిదే, కాదనడం లేదు. మరి దేవుడి కోసం ఏం చేస్తున్నారు నీ పిల్లలు? నా కుమారుడికి ఉద్యోగం ఇవ్వు ప్రభువా, వచ్చే సంపాదనతో నీ కార్యక్రమాలు ఉన్నతంగా జరిగిస్తామని చెప్పావా ఎప్పుడైనా? ఉత్తమమైన కోరికలు కోరుకోవాలి. నీతిమంతుని కోరిక ఎలా ఉంటుందట? ఉత్తమమైనది. కొంతమంది బైబిల్లో నీతిమంతులు ఉన్నారండి, భక్తులు, భయభక్తులు గలవాళ్ళు. మనం ఇప్పుడు చూసాం కదా, భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. ఒకప్పుడు భయభక్తులు కలిగిన ఆయన పిల్లలు ఏం కోరుకున్నారో చూస్తారా బైబిల్లో? చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వాక్యాన్ని చూడండి ప్రియులారా. ఇది దావీదు గారి కీర్తన. నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములను నెరవేర్చిన వాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు ఆయన గురించి. ఏం కోరుకున్నాడు చూడండి, ఏం కోరుకున్నాడు చూడండి. యెహోవా యొద్ద ఒక్కటేనట వరం. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని, అంటే ఒక కోరిక పెట్టాడు దేవుని ముందు, వరముగా అడుగుతున్నాడు. యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఇక్కడ అండర్లైన్ చేయండి, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను అన్నాడు. చూడండి అక్కడ ఆయన కోరిక. జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఏంటి దావీదు గారి కోరిక? ఆ పైన చూడండి చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన అని రాయబడింది. దావీదు గారి కోరిక ఏంటండి? అమ్మ అర్థమైందా? దావీదు గారి కోరిక ఏంటి? జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? యెహోవా మందిరములో. ఎందుకు? ఆయన వాక్యమును ధ్యానించడానికి ఉంది. చూడండి పైన ఆయన వాక్యమును ధ్యానించటానికి జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింప కోరుచున్నాను. ఇది ఆయన కోరిక. నీతిమంతుల కోరిక ఎలా ఉంటుంది? ఈరోజు దేవుని మందిరం ఏది చెప్పండి? సంఘమే దేవుని మందిరం. ఈ సంఘంలో మీరు ఎప్పుడు ఉండాలనుకుంటున్నారా? ఈ రాత్రి అంతా మనం ఎలానే వాక్యం చెప్పుకుంటూ వినుకుంటూ ఉందామని అంటే మీరేమంటారు?
దరిద్రుడా, ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు? అసలు నిన్ను పిలిచింది ఎవరు? మాకు పనులు లేవా? ఇక ఎప్పుడు మేము ఎక్కడే కూర్చుంటే ఎలా? మాకు ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని రకాలుగా మాట్లాడతారండి. కానీ ఆయన చూడండి, ఆయనకు పని లేదండి. దావీదు గారికి పని బాట లేదనుకుంటున్నారా? ఆయనకున్న పనులు మనకెక్కడవండి? ఆయన ఇశ్రాయేలీయులకు రాజు, ఒక పెద్ద సామ్రాజ్యం ఆయనది. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు విస్తరించిన అతి పెద్ద సామ్రాజ్యానికి ఒక రాజయ్యుండి అనేక మందికి న్యాయం చెప్పవలసిన వాడు, కుటుంబాన్ని పోషించుకోవలసిన వాడు, తనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ప్రక్కకు పెట్టి దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడంటే ఆలోచించండి. దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం అండి, ఎంతగా కోరుకుంటున్నాడండి. జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయన సేవ చేసుకోవాలి. నిజంగా ఆయన కోరిక తీర్చాడండి దేవుడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడని బైబిల్లో వ్రాయబడింది. తన కోరిక దేవుడు తీర్చాడండి. చక్కగా దేవుని మందిరంలో ఉంటూ సేవ చేశాడండి. అటు రాజుగా, అది దేవుడిచ్చిన పనే. రాజుగా ఉండడం తన కోరికేం కాదు, అది దేవుడిచ్చిన భాగ్యం. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని సేవ చేశాడండి ఉన్నతంగా. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. ఉత్తమమైన వాటిని మీరు కోరుకుంటున్నారా? దేవుని వాక్యం ఉత్తమమైనది, దేవుని సేవ ఉత్తమమైనది, దేవుని కార్యాలు చేయటం ఉత్తమమైనది. దినవృత్తాంతముల 2వ గ్రంథం, మరో వ్యక్తిని చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదువో అంటున్నాడు. చూడండి అక్కడ, నీ కోరిక ఏంటి కుమారుడా? నేను నీకు ఏమి ఇయ్యకూడదువో దానిని అడుగుమని సెలవే. మంచి ఆఫర్ వచ్చిందండి. ఎలాంటి ఆఫర్స్ మనకు వస్తే మనం వదులుకోం. ఏమడుగుతుంటాం దేవుణ్ణి? ఎలాంటివి అడుగుతుంటాం? ఏమిటి నీ కోరికను అడుగుతున్నాడండి. ఇప్పుడు తన కోరికను వెల్లడి చేస్తున్నాడు. చూడండి, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదునందు బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు కదా తండ్రి అని ఏమడుగుతున్నాడు? 10వ వచనానికి వద్దాం. 10వ వచనంలో, నేను ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చాలి. నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను నీ కార్యక్రమాలు చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని కోరాడండి. ఏం కోరాడండి? జ్ఞానం, తెలివి. జ్ఞానం, తెలివి. ఏం కావాలో అడుగుమంటున్నాడండి. నీ కోరిక ఏంటి? నన్ను అడుగు అంటున్నాడు. నీ కోరిక తీరుస్తా బిడ్డ. అడగమంటే ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడండి. జ్ఞానం యొక్క విలువ ఆయనకు తెలుసండి. బైబిల్లో సామెతల గ్రంథంలో రాస్తాడు సొలొమోను గారు, నీ ఇష్ట వస్తువులన్నిటికంటే ఈ జ్ఞానమే గొప్పదన్నాడు. ప్రపంచంలో నీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందా? దానికంటే గొప్పది ఏదైనా ఉందా అంటే దేవుని జ్ఞానం. ఇది నిన్ను కాపాడుతుంది, ఇది నిన్ను రక్షిస్తుంది, ఇది నిన్ను గొప్ప చేస్తుంది, ఇది నిన్ను హెచ్చిస్తుందని చెప్పాడండి సొలొమోను గారు. అన్నిటికంటే గొప్పది దేవుని జ్ఞానం. జ్ఞానం అడిగాడండి, పొంగిపోడండి దేవుడు. మరి మనకే దేవుడు ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏం కావాలి ఆయన నీ కోరిక అంటే మనమేం అడుగుతామండి? ఒకడు అంటున్నాడు, దేవుడే కనుక నాకు ఇలాంటి అవకాశం ఇస్తే పట్టిందల్లా బంగారం కావాలని అడుగుతా అంటున్నాడు. ఏంటట? పట్టిందల్లా బంగారం అయిపోవాలట. ఏది పట్టుకుంటే అది బంగారం. మరి చివరకు భోజనం దగ్గరకు వస్తాడు, భోజనం పట్టుకుంటే బంగారం అయిందనుకోండి, మరి బంగారం తింటే వాడు బ్రతుకుతాడా? చెప్పండి. అలా ఉంటాయి మనుషుల కోరికలు. పట్టిందల్లా బంగారం అన్నావు, పట్టుకున్నావు బాగుంది, మరి భోజనం పట్టుకుంటే భోజనం బంగారం అయింది, భార్యను పట్టుకుంటే భార్య బంగారం బొమ్మ అయిపోయింది. నువ్వు ఎలా బ్రతుకుతావురా అసలు? ఆలోచించండి.
పిచ్చి పిచ్చి కోరికలు దేవుని ముందు కోరకూడదండి. నిజంగా జ్ఞానాన్ని కోరినప్పుడు తనకు అవసరమైన వాటన్నిటిని దేవుడు ఇచ్చాడు. మనం అప్పుడప్పుడు ప్రార్థనలో కొన్ని రెఫరెన్సులు వాడుతుంటాం. చాలామంది చూడండి, ప్రార్థన చేయమంటే దేవుడి రెఫరెన్సులు దేవుడికి చెప్తారు. మరి ఇప్పుడు ఆయన బైబిల్ చూసుకోవాలా? మర్చిపోయాడు పాపం ఆయన. అతి తెలివితేటలు వద్దు, ఎక్స్ట్రాలు అంటారు వీటినే. మత్తయి సువార్త 7:7 ఏం చెప్పావు ప్రభు అన్నాడు ఒకడు. ఏం చెప్పాడు? మరి ఇప్పుడు ఆయన చూసుకోవాలా ఏం చెప్పాడో? ఏం చెప్పాడో ఆయనకు బాగా తెలుసు, నీకే తెలియదు. ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. నేను అప్పుడు అనుకుంటాను, అబ్బాబ్బా ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి అనుకుంటాను. దేవుని రెఫరెన్సులు దేవుడు చెప్తాను, అంత గొప్పోడువా? నీ అవసరం ఏంటో ఆయన ముందు పెట్టు. మత్తయి 7:7 ఏం పెట్టాడు? ఏం రాశాడండి? అడుగుడి, ఏం అడగమన్నాడు? ఏం అడగాలో కూడా బైబిల్లోనే ఉంది. ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడవాడు దేవుని అడగాలి, అది సమాధానం. అడుగుడి ఇవ్వబడును. ఏం అడగాలో బైబిల్లోనే ఉందండి. ఏం వెతకాలో బైబిల్లో ఉంది. పెళ్లి సంబంధాలు కాదు, ఉద్యోగాలు కాదు. ఒకడు అంటున్నాడు, ఎంతకాలం వెతకాలి ప్రభు సంబంధం, ఒక్క సంబంధం దొరకట్లేదు. ఎంతకాలం వెతకాలి ప్రభు ఉద్యోగాలు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను. అవే వెతకాల్సింది. నా నీతిని, నా రాజ్యమును వెతకండి అన్నాడు, మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. అడుగుడి ఇవ్వబడునని చెప్పిన దేవుడు ఏం అడగాలో చెప్పాడు. వెతకుడి దొరుకునని చెప్పిన ప్రభు ఏం వెతకాలో కూడా చెప్పాడు. అది నీకు తెలియక రెఫరెన్స్ దేవుడికి కొట్టి మళ్ళీ అడుగుడి ఇవ్వబడును అన్నావు. ఎంతకాలం అడగాలి ప్రభు అంటున్నావు నువ్వు. చూసారండి ఎలాంటి మనుషులు ఉంటారు. ఏం అడిగాడండి? జ్ఞానం అడిగాడండి. జ్ఞానం. మరొక వ్యక్తిని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏమంటే నీతిమంతుల కోరికలు ఎలా ఉంటాయో మీకు చెబుతున్నాను. దేవుని పిల్లలు భయభక్తులు గల వారి యొక్క కోరికలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను అన్నాడు. ఏంటండి ఆ రెండు? ఆ పైన చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. అంటే చావు బ్రతుకు గురించి మాట్లాడుతూ ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. చావాలా బ్రతకాలా? ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. కానీ నా కోరిక ఏంటంటే నేను తొందరగా వెళ్ళిపోయి ఈ లోకంలో నుండి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది. ఆయన కోరిక చూడండి ఎలా ఉందో. ఎక్కడ ఉండాలని? తొందరగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ, నా కోరిక అంటున్నాడండి. అది నాకు మరీ మేలు. ఏమంటే ఇలాంటి కోరికలు ఈరోజు క్రైస్తవులు కలిగి ఉన్నారా? తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుండి, తొందరగా వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుండి, క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తు ఎక్కడున్నాడండి? క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాలన్న కోరిక ఎవరిది? పౌలు గారిది. ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడానికి ఎవరండి ఇష్టపడేది? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నారు. మరి బ్రతుకుతావు, ఏం చేస్తావు? దేవుని కోసం ఏమైనా చేస్తున్నావా? దేవుడు అవకాశం ఇస్తే దేవుని కార్యాలు ఏమైనా చేస్తావా అంటే అది లేదు. చాలామంది అండి, ఓ ఆయుష్ ఇవ్వు ప్రభువా, ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా అంటుంటారు. కానీ పౌలు గారు అన్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి ప్రభువా ఈ లోకంలో నుండి, నీతో కూడా ఉండాలని ఆశ ఉంది నాకు, క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ. నీతిమంతుని కోరిక. మరొకరు కోరిక చూస్తారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిందండి. ఎవరండి జబదయి కుమారులు? ఎవరండి? యాకోబు, యోహాను. వాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుతుందండి. జబదయి కుమారుల తల్లి తన కుమారులను వెంట పెట్టుకొని ఆయన యొద్దకు వచ్చి ఒక నమస్కారము చేసి ఒక మనవి చెయ్యబోగా ఆయనకు అర్థమైపోయింది, అమ్మా ఏదో కోరడానికి వచ్చావు, ఏమిటి నీ కోరిక? నీ కోరిక ఏమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆవిడంటుంది, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీకు ఎడమ వైపున
కూర్చుండ సెలవిమ్మని కోరిందండి. ఎంత మంచి తల్లి అండి. ఇక్కడ పిల్లలు కన్న తల్లులు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా మీ పిల్లల విషయంలో ఇలాంటి కోరిక ఎప్పుడైనా కోరారా? కోరితే ఒకసారి చేతి చూపించండి, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాను నేను. మీరు ఇలాంటివి కోరుకోరన్న సంగతి నాకు తెలుసు. మనకి ఎప్పుడు కూడా ఆ చదువుల్లో మంచి ర్యాంకులు, ఆ మంచి మంచి ఉద్యోగాలు, సంపాదన, పెళ్ళి, పిల్లలు తప్ప మరో ధ్యాసే ఉండదు. ఎంత మంచి తల్లి అండి. నన్ను అడిగితే మంచి తల్లి ఎవరంటే జబదయ్య కుమార్ తల్లి అని నేను చెప్తాను. నేను తన బిడ్డలు ఈ లోకంలో ఏదో మంచి ఉద్యోగాలు చేయాలనుకోలేదు, మంచి వ్యాపారాల్లో సెటిల్ అయిపోవాలనుకోలేదు, ఏదో సంపాదించాలి కూడబెట్టాలని అనుకోవడం లేదు. నా పిల్లలు పరలోకం సాధిస్తే అంతే చాలనుకుంటుంది ఆ తల్లి. ఏంటమ్మా నీ కోరిక అంటే, పరలోకంలో ఏదో మంచి స్థానాలు ఉన్నాయంటండి. అది నాకు చెప్పారు నా పిల్లలు. అది యేసుక్రీస్తు మాటల్లో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు పాపం డైరెక్ట్గా వచ్చి అడగలేక రికమెండేషన్ అమ్మని తెచ్చుకున్నారు. వాళ్ళే అడగొచ్చు కదా, అడగలేక అమ్మను తీసుకొచ్చుకున్నారు. అమ్మ కూడా ఎంత మంచి అమ్మ అంటే, అరే మీరు ఇక్కడ ఎలా బ్రతికినా పర్వాలేదురా, నేను ఒక్కడే చెప్తానండి, బ్రతకడానికి ఎప్పుడు భయపడొద్దు. అన్నం లేకుండా చంపడు దేవుడు. నా పిల్లలను భిక్షమెత్తుకొననివ్వను అన్నాడు పాత నిబంధనలో. ఏవండి, మన పిల్లలు భిక్షం ఎత్తుకుంటుంటే మనం ఎంత బాధపడతామండి. మరి దేవుని పిల్లలమైన మనం ఆ స్థితిలోకి వెళితే ఆయన బాధపడడా? ఆలోచించండి ప్రియులారా. తప్పకుండా బ్రతికినంత కాలం మనకు భోజనం ఉంటుంది, బట్టలు ఉంటాయండి. తప్పకుండా దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అంతకంటే ఏం కావాలండి? మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసండి? ఇక్కడ ఎంతకాలం ఉంటామండి? చనిపోతే పరలోకంలో ఉండాలి. ఆ ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసుక్రీస్తు వారి బోధలో మాకు అర్థమైంది, పరలోకంలోనట మంచి మంచి స్థానాలు ఉన్నాయట, అగ్రస్థానాలు, అల్పస్థానాలు కూడా ఉన్నాయట, కానీ మాకు మంచి స్థానం కావాలి. కానీ ఒకవేళ అడిగితే ప్రక్కన ఇంకా 10 మంది ఉన్నారు, మేమిద్దరం అడిగితే ఆ 10 మంది మా మీద పడిపోతారు, కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకెళ్తాం యేసుక్రీస్తు దగ్గరికి. చిన్న కోరిక కోరుకోమంటే ఆ తల్లి అన్నది, నిజమేరా, మీరు ఎలా ఉన్నా పర్లేదు, ఇక్కడ పరలోకం కొట్టేయాలి, మంచి స్థలాలు మీరే సాధించుకోవాలి, వెడదాం పదండి అని వచ్చిందండి. అడుగుతుంటేప్పుడు ఆయన అన్నాడు, అమ్మ అడిగితే వచ్చేది కాదమ్మ పరలోకం అన్నాడు ఆయన. మనమైతే ఏమంటాం తెలుసా? అదేంటి ప్రభువా, ఇప్పుడు మత్తయి 7:7 నువ్వు అది చెప్పావు కదా అడుగుడు ఇవ్వకూడదని. ఇప్పుడు మత్తయి 7:7 అది చెప్పి 20:20లోకి వచ్చేసరికి ఇది చెప్పాడు ఆయన. అడుగుడు ఇవ్వకూడదని అక్కడ చెప్పాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా తెలుసు ఆమెతో, అక్కడ చూడండి, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అన్నాడు. అవునా? మీరేం అడుగుతున్నారో చదవమ్మ అక్కడ. అందుకు యేసు, ఏమన్నా వదిలేస్తున్నావా? చదివేవాళ్ళు కంటిన్యూగా చక్కగా చదవాలండి. మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియటం లేదు. అంటే ఏం అడగాలో కూడా తెలియాలి దేవుణ్ణి. ఏది పడుతుంది అడగకూడదు, అడుగుడు ఇవ్వబడని మనకు రెఫరెన్స్ చేయకూడదు. మరి అడుగుడు ఇవ్వబడును అన్నది అన్ని విషయాలకు సంబంధించింది అయితే, ఇప్పుడు జబదయ్య కుమారుల తల్లి అడిగింది ఇవ్వాలా లేదా? చెప్పండి. మత్తయి 7:7 అలా చెప్పిన ఆయన 20వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేసరికి ఎలా ఏదో చెబుతున్నాడు అంటే, అన్నీ అడిగితే ఇచ్చేవి కావు, పరలోకం అడిగితే ఇవ్వడు. నువ్వు ఒకవేళ అడిగితే ఏదైనా ఇస్తాడేమో, కానీ పరలోకం మాత్రం ఇవ్వడు. ఒకవేళ అడిగితే ఇచ్చేదైతే మనం ఏం చేస్తాం తెలుసా? తిన్నగా కూర్చొని, ప్రభువా మా ఇంట్లో ముసలోడికి పరలోకం ఇచ్చేయి, మా ముసలమ్మకి పరలోకం ఇచ్చేయి, మా పెద్దోడికి ఇచ్చేయి, చిన్నోడికి ఇచ్చేయి, నడిపోడికి ఇచ్చేయి, ఇక మా బంధువులు ఇంకెక్కడో ఉన్నారు ప్రభు, వాళ్ళందరూ లిస్టు పెట్టుకొని శుభ్రంగా అడగమండి. మరి అడిగితేనే పరలోకం వస్తున్నప్పుడు ఇక అడగటంలోనే మునిగిపోతాం మనం, ఇక దేవుని పని చేసేది లేదు. కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? అడిగితే ఇచ్చేది కాదు, కష్టపడాలి. కష్టపడితే వస్తుందని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాడండి. నేను త్రాగు గిన్నెలోనిది, అక్కడ ఏమన్నాడు? ఏమయ్యా అమ్మని తీసుకొని వస్తారా? మంచి కోరికే కోరారు, కానీ అది మీకు అనుగ్రహించబడాలంటే మీరు కష్టపడాలి నాయన. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందబోయే నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని వాళ్ళు అన్నారు, తలూపేశారు, త్రాగగలం అన్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అప్పుడప్పుడు ప్రభు రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు కదా, బ్రహ్మాండంగా త్రాగుతున్నాం. కొంతమంది చూడండి, ద్రాక్షారసం త్రాగటానికి రొట్టె తినడానికి ఎంత ఆరాటం. ఒకప్పుడు అండి, ఇప్పుడు చిన్న చిన్న గ్లాసులు వచ్చాయి, తెలివితేటలు పెరిగి చిన్న చిన్న వాటిని తయారు చేశారు. ఒకప్పుడు ఒక పాత్ర పంపించేవాళ్ళం అండి. మా సంఘంలో పాత్ర పంపిస్తేనండి ఒక ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం తాగేసేవాడు. ఇక పక్కనోడికి వెళ్ళేది కాదండి.
ఆ పిల్లోడు అందించేవాడు, ఏంటి తాతయ్య మొత్తం తాగేసావంటే, అరే నీకు తెలియదు ఎంత తాగితే అంత ఆశీర్వాదం రా అంటున్నాడంట. అందుకే పౌలు గారు అన్నాడు, త్రాగడానికి మీకు ఇల్లు లేవా అన్నాడు. అక్కడ తాగొచ్చు కదా, తినడానికి త్రాగడానికి మీకు ఇల్లు లేవు, ఎక్కడికి వచ్చిందో అంటే ఇలాంటి బ్యాచ్ అప్పుడు కూడా ఉంది. ఎంత త్రాగితే అంత ఆశీర్వాదం. అందుకే తెలివిగా చిన్న చిన్న గ్లాసులు వచ్చాయి. ఇప్పుడు తిక్క బాగా కుదిరింది. నేను త్రాగే గిన్నెలోని మీరు త్రాగలరా అంటే వాళ్ళు తలూపారు త్రాగలమని. కానీ ఆ గిన్నెలో ఏముందో చెప్పడానికి ఒకరోజు ఏం చేశాడో తెలుసా, గెత్సెమనే తోటలోనికి వీళ్ళిద్దరితో పాటు పేతురును కూడా సాక్ష్యంగా తీసుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిపోయి ఆయన సాగిలపడి ఇక ఏడుస్తున్నాడు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగిపోని మనగానే జబదయి కుమారులు, ఏంటి గిన్నె గురించి మాట్లాడడం, ఆ రోజు గిన్నె అనగానే తలూపాం, అసలు ఆ గిన్నెలో ఏముంది, అప్పుడు ఆలోచనలో పడ్డారు వాడు. ఇక ఆ తర్వాత ప్రార్థన ముగించగానే కత్తులతో గుదిలతో వచ్చారండి, ఆయన పట్టుకెళ్ళారండి, భయంకరమైన శిక్ష విధించారండి, ఘోరమైన మరణాన్ని పొందితే అప్పుడు అర్థమైంది ఆ గిన్నెలో ఉన్నది ఆయన పొందబోయే శిక్ష. కొరడా దెబ్బలు, ఉమ్మి వేత, అవమానాలు, శిలువ మరణం ఆ గిన్నెలో ఉంది. అంటే ఎలాంటివి మనం కూడా పొందాలా అనుకున్నారు, పొందాలి అనుకున్నారు. తల్లికి చెప్పుంటారు, అమ్మా ఆ రోజు ఏదో అడిగాం, ఆయన ఏం గిన్నె అన్నాడు, మేము తలూపాం, ఆ గిన్నెలో ఏముందో ఇప్పుడే తెలిసిందమ్మా అనగానే, పోతే పోయారా, చచ్చిపోయారు, సాధించండి పరలోకం అని చెప్పింది ఆ తల్లి. అందుకే యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. హేరోదు ఏం చేశాడు, నీవు గనక సువార్త ప్రకటించావా చంపేస్తావంటే చావనైనా చస్తాను, నాకు పరలోకం కావాలన్నాడు. ఎవరు? యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు. మరి యోహాను ఏం చేశారు, వాక్యం చెబుతుంటే ప్రజల మధ్య ఉంటే ఊరికి ప్రకటిస్తున్నాడని ప్రజలు లేని ప్రాంతంలో పద్మాసు ద్వీపంలో పడవేస్తే అక్కడ కూడా దేవుని కోసం సాక్షిగా బ్రతికాడు, అక్కడే ప్రాణాలు వదిలేశాడు. పరలోకం కోసం అండి. ఎలాంటి కోరికలు కోరారండి వాళ్ళు. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. ఉత్తమమైనది ఏదో తెలుసా, పరలోకం, శ్రేష్టమైన లోకం, ఉత్తమమైన లోకం. పరలోకాన్ని కోరుకునే క్రైస్తవులు ఎవరున్నారు ఈరోజు? ఈ లోకంలో ఏదో గొప్పగా బ్రతకాలనుకుంటున్నారు, ఈ లోకంలో ఏదో సాధించాలనుకుంటున్నారు. పరలోకం సాధించాలన్న కోరికలు, ఆశలు పుడుతున్నాయా? ఇలాంటి కోరికలు తప్పకుండా తీరుస్తాడండి. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తప్పకుండా ఎలాంటి కోరికలు తీర్చే దేవుడు, మంచిదే. మరి ఇన్ని కోరికలు తీర్చే దేవుడికి కోరికలే లేవా? చాలామంది చూడండి, వన్ సైడ్ నుండి దేవుడిని అడగడమే తప్ప దేవుడి కోసం ఏం చేయాలని ఆలోచించే క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. దేవుడిని అడిగితే ఇస్తాడు, మా కోరికలు తీరుస్తాడు, ఆపదల ముక్కుల వాడు ఆయన, ఆపదల్లో ఆయన ఆదుకుంటాడని చెప్పి కోరుకుంటున్నారే తప్ప ఆయనకు కోరికలు ఉన్నాయన్న సంగతి ఈరోజు క్రైస్తవులకే తెలియటం లేదు. ఆయనకు కోరికలు ఉంటాయండి, కానీ మనలాంటి కోరికలు ఆయనకి ఉండవు ప్రియులారా. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఆత్మ, మనం శరీరంతో ఉన్నాం, అవునా? ఆయన ఆత్మగానే ఉన్నాడు. మనం శరీర ఆత్మ కలయికలతో ఉన్నాం కనుక మనం శరీర సంబంధమైనవి కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్పాడు, అలాంటివి కాదు నాయన, ఆత్మ సంబంధమైనవి కోరుకోండి. ఆత్మగా ఉన్న దేవుడు, ఆయనకి ఎలాంటి కోరికలు ఉంటాయో తెలుసా? ఆత్మ సంబంధమైన కోరికలు. చెప్పండి, ఏ కోరికలు? ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటాయి తప్ప మనలాగా ఏదో తినాలని, అనుభవించాలని, ఏదో కూడబెట్టాలని, ఏదో కట్టాలని ఆయనకు ఉండదండి. వాడు అన్నాడు ఈ మధ్య, చచ్చిపోయే లోపల నాతోనే అన్నాడు, అన్నా చచ్చిపోయే లోపల ఒక మంచి ఫ్లాట్ కొని చచ్చిపోవాలన్నా అన్నాడు. నేను అన్నాను, ఎందుకురా నేను పెట్టడానికా అన్నా, నేను పెట్టడానికి ఆ ఫ్లాట్ అంటే ఏంటన్నా అలా అంటున్నారు విజయరావు అన్న అంటున్నాడు. మరి చచ్చిపోయే లోపల ఫ్లాట్ ఎందుకు నీకు? ఫ్లాట్ కొన్నావు, చచ్చిపోయే సుఖం ఏంటి? చచ్చిపోయే లోపల కొంటాడట, చస్తాడట. అంటే నువ్వు ఫ్లాట్ కొనడానికే పుట్టావు. ఎక్కడ? ఫ్లాట్ కొనడానికే నువ్వు పరలోకం నుంచి వచ్చావా? పరలోకంలో ఉన్న ఈ ఫ్లాట్లు నువ్వు చచ్చిపోయే లోపల సాధించుకోవాల్సింది ఆ ఫ్లాట్, ఎక్కడ కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవునికి కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చవలసిన వాళ్ళ మనమే. నీ కోరిక దేవుడు తీర్చలేదా? మరి దేవుడి కోరిక నువ్వు తీర్చవా? ఒకరోజు దేవుడు భూమి మీద ఉన్న తన ప్రజలను చూసి హృదయంలో సంతాపపడి నొచ్చుకున్నాడటండి. మనందరికీ తెలుసా వాక్యం, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయములలో ఉన్న తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూసి దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి హృదయములో నొచ్చుకున్నాడట. ఆ మాట చూడండి, హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకండి ఆయనకు నొప్పి? ఎందుకు నొచ్చుకున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడంటే బైబిల్లో రాయబడింది, ఆయన కోరిక తీరలేదట. హృదయంలో ఎందుకు నొప్పి వస్తుందో తెలుసా? సామెతల గ్రంథం చూడండి, దీనికి సమాధానం సామెతల గ్రంథంలో ఉంది. దేవుడు హృదయంలో ఎందుకు నొచ్చుకున్నాడో రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. ఎంత బాగుందండి. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీవేదో హృదయంలో నొచ్చుకున్నావట, ఎందుకయ్యా అంటే నా కోరిక తీరలేదురా. ఆ నోవహు కాలంలో ఉన్న ప్రజల వలన దేవుని కోరిక తీరలేదండి. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? తినాలి, త్రాగాలి, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, అదే కదండి. ఎవరిని పెళ్లి చేసుకుందామా, ఏది కట్టుదమా, ఏది నాటుదమా, ఇవే ఆలోచనలతో బ్రతికారండి. ఇందులో దేవుని ఆలోచన ఏదైనా ఉందా? పరలోకానికి సంబంధించిన కోరికలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కోరికలతో బ్రతుకుతుంటే నా పిల్లలు నా కోరిక తీర్చలేకపోతున్నారని హృదయములో నొచ్చుకున్నాడు ఆయన. అది కారణం 6వ అధ్యాయం 5వ వచనానికి సరైన సమాధానం ఇదే. హృదయంలో నువ్వు ఎందుకు నొచ్చుకున్నావు దేవా అంటే నా కోరిక తీరలేదన్నాడండి అక్కడ సామెతల గ్రంథంలో. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. మీ పిల్లల విషయంలో మీ కోరిక తీరకపోతే మీరు ఎంత బాధపడతారండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కన్న తండ్రిని మనం బాధ పెట్టకూడదండి. ఆయన కోరిక మనమే తీర్చాలి. మరి ఏంటి ఆయన కోరికలు? ఎలాంటి వాటిని కోరుకుంటున్నాడు ఆయన? చెప్తాను, క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. దేవుని కోరికలు ఏంటి? మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన కోరికలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, క్షమించండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ప్రియులారా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశించవలెనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు అన్నాడు. చూడండి, అక్కడ అండర్లైన్ చేయండి. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటి దేవుని కోరిక చెప్పండి? ఈ పత్రిక ఎవరికండి? నేను ఎప్పుడు చెప్తుంటాను, రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా పత్రిక వరకు మీరు చదువుతున్నప్పుడు సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు రాయించిన పత్రికలుగా మీరు గుర్తించాలి. అంటే సంఘములో ఉన్న వారి కోసం రాశాడు. ఏంటి సంఘములో ఉన్నవాళ్ళు మారు మనసు పొందాలా? ఈ మాట మీకు చెప్తే మీరేమంటారు? మేము మారి 20 సంవత్సరాలు అయిందంటారు, మేము మారి 10 సంవత్సరాలు అయిందంటారు. 10 సంవత్సరాలు అయింది, నిజంగా నీలో మార్పు కనిపిస్తుందా? ఎప్పటికైనా బాప్తిస్మం పొంది 20 సంవత్సరాలు అవుతుంది, మారావా? మారాలని యేసుక్రీస్తు రాకడ ఆలస్యం చేపిస్తున్నాడట దేవుడు. ఇప్పటికిప్పుడు ప్రభు వచ్చారు అనుకోండి, ఎంతమంది నరకానికి వెళ్తారో తెలుసా? చాలామంది. అందుకే దేవుడు ఇలాంటి మాటలు నా పిల్లలకు చెప్పించాలి, నా పిల్లలు మారి పరలోకానికి సిద్ధపడాలని ఆయన కోరుతూ యేసుక్రీస్తు రాకనే ఆలస్యం చేస్తున్నాడంటే ఆలోచించండి. ఆ ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. 2000 సంవత్సరాలు దాటింది. ఎందుకు రావట్లేదయ్యా అంటే ఆ తండ్రి కోరిక నెరవేరలేదయ్యా, అందరూ మారాలి. మీరు అనుకుంటున్నారు మేము బాప్తిసం ముందు ఎప్పుడూ మారామని. మారారో లేదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. మనం మారామో లేదు ఎవరిని అడగాలో తెలుసా? కరెక్ట్గా ఇంట్లో ఉన్న వాళ్ళని అడగాలి. భర్త మారాడో లేదో భార్యని అడిగితే కరెక్ట్గా చెప్తుంది. అమ్మ మీ ఆయన గారు మారాడంటే ఆ దుర్మార్గుడు ఏం మారాడండి, మమ్మల్ని చంపుతున్నాడు. మారలేదు. నీ భార్య మారిందని భర్తను అడగాలి. ఆ దుర్మార్గులారు నన్ను ఎంత వేధించుకు తింటుందో. ఏం మార్పు అండి? విజయరావు గారు మార్పు లేదు, పాడు లేదు. పిల్లల్ని అడిగితే చెప్తారు.
మనం పైకి మాత్రం 20 years 10 years అంటున్నావు, కానీ మారావా? ఒక ఆవిడ చర్చికి వచ్చినప్పుడల్లా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంటదట. 20 years 20 సంవత్సరాల నుంచి ఇదే క్యాసెట్, అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఏ సేవకుడు వచ్చినా ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది చూడండి అలాంటి బ్యాచ్ ఉంటారు, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకమ్మంటే మా అబ్బాయి మారాలని. మొత్తానికి 20 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఆ సమయంలో ఆమె లేదు, కొడుకున్నాడు ఇంట్లో. కొడుకుతో అంటున్నాడంట, మీ అమ్మాయి ఎంత మంచిదయ్యా, ఎప్పుడు చూసినా ఏ సేవకుడు వచ్చినా ప్రార్థన చేయమంటది నీ కోసం. అంటే నాకేమైంది పాస్టర్ గారు అన్నాడంట వాడు. నాకేమైందని చేయమంటుంది మా అమ్మ అంటే, నువ్వు మారాలని చేయమంటుంది అయ్యా అనగానే, పొరపాటు పాస్టర్ గారు, నువ్వు పొరపాటు పడుతున్నావు, మారాల్సింది నేను కాదు మా అమ్మే అన్నాడంట. అరే మీ అమ్మ మారిపోయి 20 సంవత్సరాలు అయింది అయ్యా అంటే, 20 సంవత్సరాలు అయిందా మారి? మా అమ్మ మారిందో లేదో నీకు తెలియాలంటే ఆదివారం ఆరాధనకి అయిపోగానే గుడికి వస్తుంది కదా, ఇంటికి వస్తుంది. రాగానే తెలియకుండా పక్కన ఇంట్లో కూర్చో, నువ్వు వచ్చి ఆ పక్కనే ఇంట్లో కూర్చో. మా అమ్మ వస్తుంది కదా, అప్పుడు కొంచెం కదిలిస్తా, ఏం మాట్లాడదు చెప్పు, అప్పుడు మారిందో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలిసే విశ్వాసులు. వీళ్ళని విశ్వాసులు అనకూడదు, పిశాసులు అనాల. భయంకరమైన పిశాసులు ఉన్న క్రైస్తవ్యం అండి ఇది. దుర్మార్గులండి, మార్పు లేదు పాడు లేదు. మళ్ళీ పాటలు పాడతారు తెలుసా, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందట. మరి నువ్వు ఇచ్చావా? మారిన మనసు దేవుడికి ఇచ్చావా? అసలు మారావా? అందరూ మారాలనుకుంటూ మనం మారకుండా బ్రతుకుతున్నామండి. నిజం. మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన పనులలో యథార్థత ఉందా? దేవుడి కోసం బ్రతకగలుగుతున్నారా? ఆలోచించండి. మారితే మనం ఎలా ఉంటాం తెలుసా? దేవుని సన్నిధి అంటే తహతహలాడిపోతుంటాం. ఎప్పుడు సెమినార్, ఎప్పుడు సభ, ఎప్పుడు ఆదివారం ఆరాధన వస్తుందని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు. నువ్వు మారలేదంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి తెలుసా? ఎప్పుడో వస్తుంటావు. అప్పుడు మాకు అనిపిస్తుంది, ఏం మారింది? అస్సలు మారలేదు. ఆ దైవ సేవకుని అడిగితే చెప్తారు. కాకపోతే మీ పేరు పెట్టంటే మళ్ళీ నువ్వు జంప్ అయిపోతావు, వాళ్ళు జాగ్రత్త పడుతుంటారు. సంఘంలో ఎవరు మారారో ఎవరు మంచోళ్ళో కాదో సేవకులకు బాగా తెలుసు, కాకపోతే అనలేని పరిస్థితి. చెప్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వే మారలేదని ఎగబడిపోతావు. కనుక మనమందరం మారాలని దేవుడు కోరుతున్నాడట. ఏమండి మారితే ఎలా ఉంటామని చెప్పాడు తెలుసా? ఏమండి మారితే మారిన వాళ్ళట మార్పు నొంది మీరు బిడ్డల వంటి వారు కావాలన్నాడండి యేసుక్రీస్తు వారు. అంటే శిష్యులకు అర్థం కాక మార్పు అంటే ఏంటి ప్రభు అని అడిగారు. బిడ్డల వంటి వారైనప్పుడే మీరు మారినట్లు అన్నాడు ఆయన. చిన్న బిడ్డలను చూడండి. చిన్న బిడ్డలు వాళ్ళకి స్వార్థం, కపటం, ఎవరినో దోచుకోవాలి, ఎవరి సంఘాలను ఆక్రమించుకోవాలి, ఇలాంటివి ఉంటాయా? ఉండవు. ఎవరినో దోచుకోవాలి, ఎవడ సొమ్ము తీసేసుకోవాలని ఉండదు. పక్షపాతం ఉండదు పిల్లలకి. నేను బస్సులో వస్తున్నానండి. బస్సులో వస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక చోటకు మీటింగ్కి వెళ్ళి బస్సులో వస్తున్నాను. నా ముందు రెండు సీట్లలో ఆడవాళ్ళు కూర్చున్నారు. నా ముందు సీట్లో కూర్చున్న ఆవిడ ఒడిలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, పాలు తాగే పిల్లోడు, చిన్న పిల్లోడు. వాడు ఏం చేశాడంటే లేచి ముందు సీటు అలా పట్టుకొని నిలబడుతున్నాడు. నిలబడగానే వాడికి ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే ముందు కూర్చున్న సీట్లో ఆవిడ మెడలో నక్లెస్ తలుపుమని కనపడింది. వాడేం చేశాడు, చిన్నపిల్లడు కదండి, గట్టిగా పట్టుకొని, కొంతమంది చూడండి పిల్లలు పట్టుకుంటూ వదిలిపెట్టరు, పట్టుకొని అలా లాగుతున్నాడండి వాడు. ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది, వెనక తిరిగి చూసింది, ఎందుకంటే నా నక్లెస్ ఎవడో గుంజేస్తున్నాడని. చూడగానే వాడు చిన్న పిల్లోడు. అప్పుడు ఏం చేసింది తెలుసా? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. నక్లెస్ లాగినోడిని ఎత్తుకొని ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. అదే మనం లాగితే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. మనలాంటి వాడు లాగితే లాగి 4 తన్నులు తంతారు. ఎందుకంటే వాడు చిన్న బిడ్డ, వాడికి దొంగతనం చేయాలని మనసు లేదు. అది చిన్న బిడ్డల మనసు అంటే. మారితే మనం అలా ఉండాలండి. కుళ్ళు, కుచితం, స్వార్థం, ద్వేషాలు లేకుండా ఎప్పుడు మనం బ్రతుకుతామో అప్పుడే మారినట్లు. ఎవడైనా చక్కగా బ్రతికితే ఓర్చుకోలేని మనం మారామా? ఏమండి, దేవునిలో ముందుకు వెళుతున్న వాళ్ళ వెనకలాగే మనం మారామా? మారలేదు. మారాలి, మారాలి, మారాలి. నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఉంటుంది ఫలితం, పరలోకం. ఆయన కోరికండి ఇది. దేవుని అపారమైన కోరిక ఏంటంటే
నా పిల్లలందరూ మారాలి. మరి మారిన వాళ్ళ విషయంలో ఆయన కోరిక ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఆ రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుతున్నాడు. ఇచ్చంటే కోరిక. ఏంటి ఆయన కోరిక? మారిన వాళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలట. సత్యమును గూర్చిన అనుభవం. సత్యం అంటే వాక్యం. వాక్యంలో అనుభవం కావాలి. ఎందుకండి వాక్యంలో అనుభవం? వాక్యంలో నీకు అనుభవం వస్తే ఈరోజు దేవుడు లేడన్న వాడికి నువ్వే చెప్తావు. యేసుక్రీస్తు దేవుడు కాదన్నవాడిని నువ్వే కూర్చోబెట్టి చెబుతావు. గుమ్మములు క్రీస్తు విరోధులతో నీవే వాదించగలుగుతావు. వాదించి ఒప్పించి అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి అంటే నీకు కావలసింది జ్ఞానం. ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం అన్నాడు చూడండి అక్కడ. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. జ్ఞానం అంటే మీరు ఇలా వింటూ రాసుకుంటే వచ్చేది జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే అది అనుభవించి చెప్పేదాన్ని ఏమంటారు తెలుసా? అనుభవ జ్ఞానం. సాధారణంగా ఎవరికి ప్రసంగం ఇచ్చినా చేస్తారు. కష్టాలు అనుభవించాలండి, సువార్త చెప్పాలని అంటారు కాపీ కొట్టి. కానీ నువ్వు కష్టాలు అనుభవించావా? నువ్వు సంఘాన్ని నడిపించగలిగావా? శ్రమలు అనుభవించావా? అనుభవించినోడు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఆకర్షిస్తాయి. అనుభవం కలిగిన సేవకుల మాటలు ఆకర్షిస్తాయి. అనుభవం లేనివాడు ఎగిరిగిరి చెబుతాడు కానీ అది ఎవరిని ఆకర్షించు. చెప్పడం వరకే అవి ఆకట్టుకో. అందుకే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. బైబిల్ బాగా చదువుతుంటే వస్తుంది. దేవుని వాక్యాన్ని బాగా వింటుంటే అనుభవ జ్ఞానం వస్తుందండి. కష్టపడి పని చేస్తుంటే అనుభవం వస్తుందండి. కాబట్టి అనుభవ జ్ఞానము కావాలి. అది దేవుని కోరిక. మరో కోరిక చూడండి, త్వరగా చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుతున్నాను. ఏంటంటే దేవుని కోరికలు ఎలా ఉన్నాయి? మనమేమో బంగారం, మనమేమో స్థలాలు, పొలాలు ఇవన్నీ కోరుతుంటే దేవుని కోరికలు చూడండి. మీరందరూ మారాలి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందాలి. అంతేకాదు నా ఆజ్ఞలను ఏం చేయాలట? ఆలకించాలట. ఆజ్ఞలను ఆలకించి ఆజ్ఞలు ఆలకించవలెనని మనం దేవుని ఆజ్ఞలను ఆలకించి పాటించాలని ఆయన ఎంతో కోరుతున్నాడట. ఏంటంటే దేవుని ఆజ్ఞలు ఏంటండి? ఆలకించడం అంటే ఏంటి మీకు చెప్పమంటారా? ఆలకించడం అంటే ఏంటి? శ్రద్ధగా వినటం. ఆలకించడం అంటే శ్రద్ధగా వినటం. ఒక ఆవిడ ఆ పక్కనింట్లో గొడవ జరుగుతుంటే, పక్కింట్లో గొడవ జరుగుతుందండి, కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి పెట్టేసింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి ఆ పక్కన గొడవను వింటుంది. ఈ లోపల పిల్లోడు ఏడుస్తున్నాడండి. సంకలో ఉన్న కొడుకు ఏడుస్తుంటే వాడిని లాగి ఒక్కట పెరిగిందండి. ఏంట్రా ఏమి విన్నవో అంటాను. అది ఆలకించడం అంటే. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు పిల్లోడు ఏడుస్తుంటే పట్టించుకున్నావా? వాడి బొగ్గలు కొరకటం, వాడిని ముద్దు పెట్టుకోవటం. నువ్వు వాక్యం వినండి ఇక్కడికి వచ్చి. మరి ఆ పిల్లల్ని అక్కడే ముద్దు పెట్టుకోవాలి. ఇంటి దగ్గర ఉంది, ఇక్కడికి ఎందుకు రావటం? ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఎత్తుకోవటం, ఆడించడం, ముద్దు పెట్టుకోవటం, వాడి చెవులు కొరకటం ఏంటిది? దేవుని మాటలంటే శ్రద్ధ లేదండి. ఆలకించరండి. ఆలకిస్తే నువ్వు పని చేస్తావు. ఆలకించినోడు ఏం చేస్తాడు? దేవుని పని చేస్తాడు. ఆజ్ఞలు ఈరోజు మనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆలకించావు? ఎప్పుడైనా విన్నావా? ఆయన ఆజ్ఞ విన్నావా? ఆయన ఆజ్ఞను పాటించావా? సర్వలోకానికి వెళ్ళాలని బైబిల్లో ఉంటే పక్కమిటి ఇంటికి కూడా వెళ్ళాలి ఎంతవరకు. ఆయనేమో సర్వలోకానికి వెళ్ళాలన్నాడు. ఆయన టార్గెట్ అది. నువ్వేం పక్కమిటి ఇంటికి కూడా వెళ్ళలేదు. పక్కమిటి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జరగకూడదు ఎక్కడైనా ఏదైనా జరిగితే కడుపు పట్టుకొని వెళ్తారు దాన్ని చెప్పడానికి. కొంతమంది ఛార్జీలు పెట్టుకొని వెళ్తుంటారండి చెప్పడానికి. ఏం చెప్పడానికి? ఎవడో లేచిపోయాడని. అవునా? ఎవరో పోయారని. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిపోయాడు పరలోకానికి. అది చెప్పావా? ఎవడో కింద బాగారో లేచిపోతే చెప్పావు.
మరి యేసుక్రీస్తు సమాధిని చేయించి తిరిగి లేచిపోయాడు ఆయన పరలోకానికి. ఆయన లేచిపోయిన సంగతి చెప్పవు, ఆ పక్కన ఇంటోటి లేచిపోతే చెబుతావు. ఛీ, ఏంటండి క్రైస్తవ్యం? ఆయన ఆజ్ఞలు పట్టించుకునే వాళ్ళు ఎవరండి? ఇంకో మాట చూస్తారు, 2 మాటలు చదువు ముగించేస్తాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఆయన కోరికలు చూడండి విచిత్రంగా ఉన్నాయి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుతున్నాను. ఏం కోరుతున్నాడట? బలిని కోరడట. ఆయన కోరిక చూడండి విచిత్రంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఎందుకురా నాయన మీ బలులు, నాకు కనికరమునే కోరుతున్నాను. అంటే ఏంటో తెలుసా? నా పిల్లలు ఎంతోమంది నాకు దూరంగా బ్రతుకుతుంటే కనికరం లేకుండా బ్రతుకుతున్నారే, ఆ విగ్రహారాధనలో బ్రతుకుతుంటే కనీసం వీళ్ళు చచ్చిపోతే నరకానికి వెళతారన్న కనికరం మీకుందా? ఈరోజు సమాజంలో చూడండి, మీరు భయంకరమైన విగ్రహారాధన జరిగే ప్రాంతంలో ఉన్నారు అంతేనా? ఈ ప్రాంతం భయంకరమైన విగ్రహారాధన. నిజంగా ఆ జనాన్ని అంతా చూస్తుంటేనండి కళ్ళంట నీళ్లు తిరుగుతుంటాయండి. వీళ్ళందరినీ ఎప్పుడు మార్చాలి, ఎప్పుడు వింటారు వీళ్ళు? వీళ్ళకి సత్యం తెలియదు, చచ్చిపోతే నరకానికి వెళ్తారండి వీళ్ళంతా. మీరు ఉండాల్సిన చోటే ఉన్నారు, కానీ మరి మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. కనికరమునే కోరుతున్నాను, బలిని కోరను. కనికరించరా? సమాజాన్ని చూసి నా పిల్లలందరూ నరకానికి పోతుంటే కనికరం, జాలి లేదా మీకు? యేసుక్రీస్తు వారట కాపరి లేని గొర్రెల వలె ఉన్నారంట. వాళ్ళకి వాక్యం తెలియదు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నందుకు వారి మీద కనికరపడి వారికి వాక్యం బోధించారని బైబిల్లో ఉందండి. రెఫరెన్స్ రాసుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మార్కు 6:34లో వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున కనికరపడి వారికి వాక్యము బోధించాడు. మరి నీ కళ్ళ ముందు ఎంతోమంది కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారే, కనికరపడవా? యోధా పత్రికలో ఏముంది తెలుసా? సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి అన్నాడు. కనికరం లేదా? ఎంతమంది నరకానికి వెళుతున్నారండి? మీ కుటుంబాల్లోనే దేవుని నమ్మనోళ్ళు ఉన్నారు, కనికరం లేదా? మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు ఎంతమంది మారలేదు, ఇంకా వాళ్ళని చూసి కనికరం వేయట్లేదా నీకు? చెప్పవా వాక్యం? మీరు నిజంగా కనికరపడితే వాళ్ళని పిలిపించి ఎలాంటి కార్యక్రమాలు పెట్టి చక్కగా వాక్యం చెప్పగలిగే వాళ్ళని పిలిపించి చెప్పండి అయ్యా, మా వాళ్ళకి చచ్చిపోతే నరకానికి వెళ్తామని చెప్పండి, సత్యాన్ని చెప్పండి అంటారు. కనికరంతో బ్రతకాలి. మీ బలులు నాకెందుకురా బాబు? దేవుడు అన్నాడు, మీరు ఏవేవో బలులు తీసుకొచ్చేస్తున్నారు, నా పిల్లలందరూ నరకానికి వెళుతుంటే కనీసం కనికరం లేదా? నాకెందుకు ఈ బలులు? నాకేమైనా ఆనందమా? నా పిల్లలను మార్చండి, నరకానికి వెళ్ళే వాళ్ళని మార్చండి, అప్పుడు నేను ఆనందపడతాను. బైబిల్లో ఉన్న మాట, 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే పరలోకంలో ఎంత సంతోషం అండి కన్న తండ్రికి. ఎలాంటివండి ఆయన కోరుకునేది? చివరిగా మరొక విషయం, ఆయన కోరికను చూద్దాం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు. చూడండి ఆయన కోరిక. అక్కడ ఒక కోరిక ఉంది. ఏమండి, దేవుని పిల్లలు ఎలాంటి ఆరాధన చేయాలో ఆయన ఆలోచిస్తున్నారండి. ఎలాంటి ఆరాధన చేయాలని కోరుతున్నాడో తెలుసా? యథార్థముగా. వినండి 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 వినండి, దారి మళ్ళించకండి. మళ్ళీ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన ఎలా చేయాలట? ఏ ఆరాధన కోరుతున్నాడు ఆయన? నమ్మాం, సంఘంలోకి వచ్చాం, ఆరాధన అంటున్నాం. ఏ ఆరాధన కోరుతున్నాడు ఆయన? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మను కలిగి, పరిశుద్ధాత్మను కలిగిన వాడవై, సత్యముతో అనగా వాక్య ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన లేదండి ఈరోజు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఈరోజు స్పీడ్గా పాట పాడటం, స్పీడ్గా వాయిద్యాలు వాయించడం, అది ఆరాధన అంట. ఒక సెమినార్ పెట్టామండి, ఉపేంద్రన్నను పిలిపించి నేను ఒక పాఠం, ఆయన ఒక పాఠం. హుజూర్ నగర్లో సెమినార్ పెడితే ఒక సేవకుడు, ఆయన భార్య వచ్చారండి. పైన ఫ్లోర్లో సెమినార్ జరిగింది, అంతా అయిపోయింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వచ్చి కింద కూర్చొని తలబట్టుకొని కూర్చొని బాధపడుతున్నారంట. ఈ సేవకులు భార్యాభర్తలు
మా పిల్లలు వచ్చి ఏంటండి ఇలా కూర్చొని బాధపడుతున్నారు ఏంటంటే అంటున్నాడట, అంత బాగుంది కానీ ఇక్కడ ఆరాధనే జరగలేదు అన్నాడంట. అంత బాగుంది ఇక్కడ అంటే వాక్యం బాగుంది, ఏం జరగలేదు, ఆరాధన జరగలేదు, అందుకే నాకు బాధ వేస్తుందని అంటున్నాడు. ఏంటండి ఆరాధన అంటే అని అన్నారట పిల్లలు. అదేంటి ఒక పాట ఉందా, వాయిద్యాలు ఉన్నాయా, టపటప కొట్టారా, ఎగిరారా ఎవరైనా, ఊగారా ఎవరైనా, గట్టిగా చప్పట్లు కొట్టారా ఎవరైనా, ఏది జరగలేదే, ఏది ఆరాధన అంటే? ఆరాధన అంటే ఈరోజు లోకం ఏమనుకుంటుంది, ఏదో ఒక పాట పాడుతూ స్పీడ్గా పాడిందే పాడి ఇంకొంచెం పాడి ఇంకొంచెం డ్రమ్స్ కొట్టి ఇంకొంచెం ఎగిరి గంతులేసి, ఒక సంఘానికి వెళ్ళిన అంత ముసలోళ్ళే ఉన్నారండి, వాళ్ళని ఎగిరిస్తున్నారంటే ఫ్యాన్ ఎత్తి ఎగిరి పడుతున్నారు, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోతుంది. నాకు బాధ వేసింది, ముసలోళ్ళు అండి అంత ఎత్తి ఎగిరి పడుతున్నారు వాళ్ళు, అంటే అలా నేర్పించారు వాళ్ళు. ఎగరటం ఆరాధన, పాడిందే పాడడం ఆరాధన, దానివల్ల దేవుడికి ఒరిగిందేంటి? ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా ఈ మాటలు? సమరయ స్త్రీతో. ఆరాధన గురించి లేవనెత్తింది ఎవరెక్కడ? సమరయ స్త్రీ. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, సమరయ స్త్రీకి నిజమైన ఆరాధన చెప్పాడు యేసుక్రీస్తు. చెప్పాడా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలమ్మా, వాక్యముతో పనిచేసి ఆరాధించాలి. మనకు ఒక విషయం తెలుసు, వర్క్ ఈజ్ వర్షిప్, పనియే ఆరాధన. ఒక మనిషికి వాక్యం చెప్పి వాళ్ళను దేవుని సన్నిధికి నడిపించడమే మనం దేవునికి చేసే నిజమైన ఆరాధన. ఆ రోజు సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? కొండ అక్కడ వదిలిపెట్టి, మీరు బైబిల్ చదువుకోండి 28వ వచనం నుండి, ఆరాధన నిజమైన ఆరాధన ఏదో, తండ్రికి ఇష్టమైన ఆరాధన ఏదో, తండ్రి కోరుతున్న ఆరాధన ఏదో తెలుసుకున్న ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆరాధన చేసింది. ఎలా? కొండ విడిచిపెట్టి, 28వ వచనం చూడండి, కొండ విడిచిపెట్టి, ఆ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి మీరు కూడా రండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి. ఇద్దండి ఆరాధన అంటే, 10 మందికి దేవుని గురించి చెప్పి క్రీస్తునొద్దకు అనేకులను నడిపించడమే ఒక క్రైస్తవుడు చేయవలసిన నిజమైన ఆరాధన. అలా ఆరాధించేవారు కావాలనే దేవుడు కోరుతున్నాడని సమరయ స్త్రీకి తెలియగానే కొండ విడిచిపెట్టింది, వెళ్ళిపోయిందండి. ఆ రోజు సమరయ స్త్రీ చేసింది ఏంటో తెలుసా? తండ్రి కోరుకున్న నిజమైన ఆరాధన. ఏంటి? తన జీవితాన్ని గురించి చెప్పుకొని, నా గురించి చెప్పిన ఒక మహానుభావుడు మన ప్రాంతంలో ఉన్నాడు, ఆయన క్రీస్తు కాడ, ఇంతకాలంగా మనం ఎదురు చూస్తున్నాం ఈ మెస్సయ్య కోసం, ఆయన కాడ క్రీస్తు, ఆయన కాడ మెస్సయ్య, వచ్చేయండి ఆయన దగ్గరకని ఊరిని నడిపించింది యేసుక్రీస్తు దగ్గరికి. ఆ రోజు చేసింది ఏంటో తెలుసా? నిజమైన ఆరాధన. ఈ విషయం తెలిస్తే దేవుడు కోరుకునే ఆరాధన ఈ రోజు నుండి మీరు చేయండి. లోకంలోనికి వెళ్ళి సత్యాన్ని చెప్పి దేవుని యొద్దకు నువ్వు నడిపిస్తే ఆ రోజు నువ్వు చేశావు దేవుడు కోరుకునే నిజమైన ఆరాధన. అదే ఆత్మతో సత్యముతో ఆరాధన. ఇది ఎంతమందికి తెలిసి ఈరోజు క్రైస్తవులకు? సమరయ స్త్రీ చేసింది నిజమైన ఆరాధనని ఈరోజు క్రైస్తవ్యానికి తెలుసా? తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు ఎగిరితే దేవుడు కొరిగింది ఏమి లేదు, నువ్వు గెంతితే దేవుడు కొరిగింది ఏమి లేదు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి. నువ్వేదో పాట స్పీడ్గా పాడితే ఆయన కొరిగింది ఏమి లేదు. పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎన్నో పాటలు పాడుతున్నా ఆయనకి ఆనందం ఏమి లేదు. ఒక పాపిని రక్షించడమే దేవుడికి మనం చేసే నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన చేయండి. కోరికలు తీర్చే దేవుడు కోరేది ఇవేనండి. ఎన్ని మంచి మాటలు విన్నాం, ఎన్ని మంచి మాటలు విన్నాం. ఏంటంటే ఆయన కోరికలు ఒకసారి చెప్పండి. ఏమేమి కోరుతున్నాడు ఆయన? అందరూ మారాలని కోరుతున్నాడు. మారిన వాళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆ అనుభవ జ్ఞానం కలిగిన వారు దేవుని ఆజ్ఞలు ఆలకించి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలని కోరుతున్నాడు. కనికరాన్నే కోరుకుంటున్నాడు. నిజమైన ఆరాధన చేసే పిల్లలు నాకు కావాలని కోరుతున్నాడు. ఇలా దేవుని కోరికలు తెలుసుకున్న మనం ఆయన కోరికలు తీర్చే వారంగా ఉండాలి. ఆయన కోరికలు తీరిస్తేనే నీకు పరలోకం ఇస్తాడు. ఆయనకు కోరికలు ఉన్నాయి, ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి ఆయన పిల్లలుగా. మన కోరికలు ఆయన తీర్చినప్పుడు నీవు ఆయన కోరిక తీర్చొద్దా? కోరికలు తెలుసుకున్న మీరు ఆయన కోరిక తీర్చే పనిలో ఉండి పరలోకం సాధించుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.